అందరికీ నమస్కారం. 2025 ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు కదూ. అందరి మదిలోనూ ఉన్న ఒకే ప్రశ్న, ఫైనల్ కటాఫ్ ఎంత ఉంటుంది? సరే, ఈరోజు మనం అంచనా వేస్తున్న ఆ ఫైనల్ కటాఫ్ స్కోర్ల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. అవును, ఆ సమయం రానే వచ్చింది. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈరోజే వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ టైంలో అందర్లోనూ కొంచెం టెన్షన్ ఉండటం చాలా సహజం. మరి ఇప్పుడు మనందర్నీ తొలిచేస్తున్న అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉండాలంటే మనకు ఎన్ని మార్కులొచ్చుండాలి? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కో కేటగిరీ, ఒక్కో ఏరియా వారీగా కటాఫ్ స్కోర్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీ ముందున్న ఈ టేబుల్ని చూడండి. కొంచెం వివరంగా ఉన్నట్టు అనిపించొచ్చు, కానీ కంగారు పడకండి. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. గుర్తుంచుకోండి, ఈ మార్కులన్నీ 160కి. ముందుగా పురుషుల కటాఫ్ చూద్దాం. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో జనరల్ ఏరియా వారికి కటాఫ్ 98 నుండి 105 మధ్య ఉండొచ్చు. అదే నక్సల్ ఏరియా వారికైతే 72 నుండి 78 మార్కులు వస్తే సరిపోవచ్చు. తర్వాత ఓబీసీ పురుషుల విషయానికొస్తే జనరల్ ఏరియాలో 94 నుండి 100, నక్సల్ ఏరియాలో 58 నుండి 65 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ పురుషులకి జనరల్ ఏరియాలో 85 నుండి 92, నక్సల్ ఏరియాలో 48 నుండి 55 మార్కులుగా అంచనా వేస్తున్నాం. ఎస్సీ పురుషులకి జనరల్ ఏరియాలో 88 నుండి 95, నక్సల్ ఏరియాలో 62 నుండి 68, మరియు ఎస్టీ పురుషులకి జనరల్ ఏరియాలో 84 నుండి 90, నక్సల్ ఏరియాలో 78 నుండి 84 మార్కులు అవసరం పడొచ్చు. ఇప్పుడు మహిళల కటాఫ్ చూద్దాం. యూఆర్ కేటగిరీలో జనరల్ ఏరియా మహిళలకు 95 నుంచి 102, ఓబీసీ వారికి 92 నుంచి 98, ఈడబ్ల్యూఎస్ వారికి 80 నుంచి 86, ఎస్సీ వారికి 85 నుంచి 92, మరియు ఎస్టీ మహిళలకు 82 నుంచి 88 మార్కుల మధ్య కటాఫ్ ఉండొచ్చని అంచనా. ఇందాక మనం టేబుల్ చూస్తున్నప్పుడు మీరొక విషయం గమనించారా? జనరల్ ఏరియాకి, నక్సల్ ప్రభావిత ఏరియాకి మధ్య మార్కులలో ఎంత తేడా ఉందో. అవును, అభ్యర్థి ఏ ప్రాంతానికి చెందినవారు అనేది వాళ్ల స్కోర్పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కసారి ఈ ఉదాహరణ చూడండి. ఈడబ్ల్యూఎస్ పురుషుల కటాఫ్నే తీసుకుంటే జనరల్ ఏరియాలో కటాఫ్ 85 నుంచి 92 వరకు వెళ్తే, అదే నక్సల్ ఏరియాలో కేవలం 48 నుంచి 55 మార్కులొస్తే చాలు. ఎంత పెద్ద తేడా ఇది! దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయా ప్రాంతాల్లో పోటీ ఏ స్థాయిలో ఉందో. అంటే కొన్ని కేటగిరీలలో ఈ తేడా సుమారుగా 37 పాయింట్ల వరకు కూడా ఉండొచ్చన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. సెలక్షన్ ప్రాసెస్ని పూర్తిగా మార్చేసే అంశమిది. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యూఆర్ పురుషుల కేటగిరీలో కూడా చూడండి, జనరల్ ఏరియాకి, నక్సల్ ఏరియాకి మధ్య కటాఫ్లో ఎంత గ్యాప్ ఉందో. సో ఏరియా అనేది చాలా చాలా కీలకమైన అంశం. సరే, ప్రాంతాల మధ్య తేడా చూశాం కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన పోలిక చూద్దాం. అదేంటంటే పురుషులు మరియు మహిళల కటాఫ్ స్కోర్ల మధ్య ఉన్న తేడా. జనరల్ ఏరియాలోని యూఆర్ కేటగిరీనే మళ్లీ ఉదాహరణగా తీసుకుంటే పురుషుల కటాఫ్ 98 నుండి 105 మధ్య అంచనా వేస్తుంటే, మహిళల కటాఫ్ 95 నుండి 102 మధ్య ఉంది. ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది, సాధారణంగా పురుషుల కటాఫ్ మహిళల కటాఫ్ కన్నా కొన్ని మార్కులు ఎక్కువగా ఉండే ట్రెండుంది. ఓకే, ఇప్పుడు చాలామంది అభ్యర్థుల్ని కాస్త కన్ఫ్యూజ్ చేసే, టెన్షన్ పెట్టే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే నార్మలైజేషన్. అసలు ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి? అది మన ఫైనల్ స్కోర్ని ఎలా ప్రభావితం చేస్తుంది? చూద్దాం రండి. సింపుల్గా చెప్పాలంటే నార్మలైజేషన్ అనేది ఒక ఫేర్నెస్ ప్రాసెస్. ఎగ్జామ్స్ చాలా షిఫ్ట్లలో జరుగుతాయి కదా. కొన్నిసార్లు ఒక షిఫ్ట్ పేపర్ చాలా కష్టంగా, ఇంకో షిఫ్ట్ పేపర్ చాలా తేలిగ్గా రావచ్చు. అలాంటప్పుడు కష్టమైన పేపర్ రాసిన వారికి అన్యాయం జరగకుండా అందరి స్కోర్లని ఒకే లెవెల్కి తీసుకురావటానికి వాడే ఒక స్టాటిస్టికల్ పద్ధతే ఈ నార్మలైజేషన్. ఈ ప్రాసెస్నే మనం 3 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్, ఎగ్జామ్ని చాలా షిఫ్ట్లలో కండక్ట్ చేస్తారు. సెకండ్, ప్రతి షిఫ్ట్ పేపర్ ఎంత కష్టంగా ఉంది అనేదాన్ని అనలైజ్ చేస్తారు. ఫైనల్గా ఆ ఎనాలిసిస్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా స్కోర్లను అడ్జస్ట్ చేస్తారు. అంతే. కాబట్టి ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మీ రా స్కోర్ అంటే మీకు వచ్చిన అసలు మార్కులు కొంచెం తక్కువున్నాయని అస్సలు నిరాశపడొద్దు. ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వాళ్లు పరిగణనలోకి తీసుకునేది మీ నార్మలైజ్డ్ స్కోర్ని మాత్రమే.
ఒకవేళ మీరు కష్టమైన షిఫ్ట్లో పరీక్ష రాసి ఉంటే మీ స్కోర్ పెరిగే అవకాశం కూడా ఉంది. కేవలం ఈ కటాఫ్లు, నార్మలైజేషన్ మాత్రమే కాదు, మన సెలక్షన్ని ప్రభావితం చేసే మరికొన్ని ముఖ్యమైన ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుంటే ఒక పూర్తి క్లారిటీ వస్తుంది. ఇందులో మొదటిది మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్. ఉదాహరణకు ఎస్సీఎఫ్ లేదా ఎన్సీబీ లాంటి పోస్టులకు ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వాటి కటాఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది మన ఆంధ్రప్రదేశ్కి మొత్తం ఎన్ని వేకెన్సీలు కేటాయించారు అనేది కూడా స్టేట్ కటాఫ్ని డిసైడ్ చేస్తుంది. చూశారు కదా, కటాఫ్ అంచనాలు, ప్రాంతాల మధ్య తేడాలు, జెండర్, నార్మలైజేషన్, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇలా ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా ఉండబోతోంది అనేది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్.